మనుషులందరూ ఉత్తమమైన వ్యక్తులు అనొచ్చు మనల్ని, మనుషులందరి దృష్టికి మనము నచ్చిన వ్యక్తులము కావచ్చు, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రియులారా, పరలోకములో ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయి. మనం దేవుని కొరకు బ్రతికిన జీవితము ఫలము పొందుకోవడానికి మనము పరలోకములో ఎదురు చూస్తాం. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి, అంటే ప్రభు ఉన్నాడు చూస్తాను, పరలోకం ఉంది వెళతాను, ఫలం ఉంది అంటే ఏంది? ప్రభువును చూసి పరలోకాన్ని చేరి ఫలాన్ని అనుభవించాలి. 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పరలోకం వెళతాము, ప్రభువుని చూస్తాము, ఓకే. ఆ తర్వాత విశ్వాసాన్ని బట్టి ప్రభు రాజ్యానికి వెళతాము. ఆత్మీయ విలువల్లో నడిచిన దాన్ని బట్టి పరలోకానికి వెళతాము, ప్రభువును చూస్తాము, ఫలము అనుభవించాలి. ఫలము అనేది ప్రియులారా, వారి వారి ఫలము లేకపోతే వారి వారి జీతము వారు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు ఆయన జీతం తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన ఊరికే రావటం లేదు. ఎవరికి తగ్గట్టుగా, ఎవరి శ్రమకు తగ్గట్టుగా, ఎవరి కష్టానికి తగినట్టుగా, ఎవరి హృదయపూర్వకమైన పరిచర్యకు తగ్గట్టుగా ఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి, ఘనపరచడానికి ప్రభు వస్తూ ఉన్నాడు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ ఒకటే కాదు, ప్రభువును చూస్తామన్న నిరీక్షణ ఒకటే కాదు, ప్రభు రాజ్యములో ఒక ఫలితము, ఓ గొప్పతనాన్ని మనం పొందుకోవాలి. మనకు బైబిల్ చెప్పేది ఏంటి? మనుషులు పాలించే రాజ్యాన్ని చూస్తా ఉన్నాము. దేవుడే పాలించబోతున్నాడు మనల్ని. రేపు దేవుడే మనల్ని పరిపాలించబోతున్నాడు. దేవుడే ఆయన ఏలబోతా ఉన్నాడు. ఆయన పాలనలో మనకు గొప్ప ఆధిక్యత